ఓడియమ్మ బంటి ఈసారి క్రిస్మస్ విన్నర్ ఎవరో తెలుసా? అవునండి, ఈసారి క్రిస్మస్కు డిసెంబర్ 25వ తారీఖున ఏకంగా 4 సినిమాలు విడుదలయ్యండి. ఇక ఈ 4 సినిమాల్లో ఏ సినిమా బాగుంది, ఏ సినిమా బాగాలేదనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇక 4 సినిమాలు ఏమిటనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటి సినిమా శంబాల. సాయి కుమార్ కొడుకు ఆది గారు తీసిన ఈ సినిమా శంబాల. ఇక ఈ సినిమా అయితే మిస్టర్ హర్రర్ మరియు థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమా. ఇది ఒక థ్రిల్లర్ కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో హర్రర్ కూడా మిక్స్ చేయడం జరిగింది. ఇక హర్రర్ మరియు థ్రిల్లర్ కాన్సెప్ట్ని ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇక రెండవ సినిమా ఛాంపియన్. ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ తెరకెక్కించిన ఈ సినిమా ఇక స్పోర్ట్స్ మరియు డ్రామా వైపు వెళుతుంది. ఇక హీరో స్పోర్ట్స్లో ఒక ఫుట్బాల్ ప్లేయర్గా కావాలని అనుకుంటాడు. కానీ కొన్ని అడ్డంకుల వల్ల ఇక రజకులకి ఒక గ్రామస్థంలోతో యుద్ధం జరుగుతుంది. ఇక ఆ ప్రాబ్లమ్ని ఈయన క్లియర్ చేశాడా లేనిది ఈ సినిమా స్టోరీ. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. కానీ అక్కడక్కడ మనకు లెంతీగా అనిపించినట్టు మరియు అంతగా కనెక్ట్ కానట్టు అనిపిస్తుంటుంది. ఇక మూడవ సినిమా చేసి దండోరా. యాక్టర్ శివాజీ గారు, నవదీప్ గారు, బిందు మాధవ్ గారు, నందు గారు కలిసి తీసిన సినిమా ఇక దండోరా. ఈ సినిమా కులం గురించి మరియు ప్రేమికుల గురించి తీసిన సినిమా. ఇక కొత్త కాన్సెప్ట్ని కూడా ఇందులో చూపించడం జరిగింది. కానీ ఇంతకుముందు ఇలాంటి సినిమాలు చాలా సీన్స్ మనం చూసినట్టు అక్కడక్కడ మనకు అనిపిస్తుంటుంది. ఇక నాలుగవ సినిమా ఈషా. ఇక హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇక ప్రమోషన్లు అయితే భారీగా అయిపోవడం జరిగింది. కానీ సినిమాలో మనకు అంతగా ఇక హర్రర్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలగదు. ఎందుకంటే సీన్స్ సినిమాలో అలాగుంటాయి. ఇక సౌండ్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. కానీ ఇక విజువల్స్ నాకైతే అంతగా కనెక్ట్ కాలేదని చెప్తాను. ఇక ఈ 4 సినిమాలు స్టోరీస్ ఇవే. ఇక ఈ 4 సినిమాలు చూసిన తర్వాత ఈసారి క్రిస్మస్ విన్నర్గా ఇక శంబాల సినిమా నిలిచిందని నేనైతే గట్టిగా చెప్పగలను. ఇక నాకైతే ఈ శంబాల సినిమా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ సినిమా మిస్టరైటికల్ మరియు థ్రిల్లర్ హర్రర్ కాన్సెప్ట్ని మూడింటిని మిక్స్ చేసి అద్భుతంగా చూపించారు. ఇక చాలా రోజుల తర్వాత ఇక ఆది సాయి కుమార్ గారికి మంచి హిట్ పడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమా అయితే ఇక కథ కూడా ఆ రేంజ్లో ఉంది. ఇక నెక్స్ట్ చూడదగిన సినిమా ఏమిటంటే ఇక దండోరా. ఇదైతే ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో ఇక కులాల గురించి, ప్రేమ గురించి ఇక బాగా చూపించారు ఈ సినిమాలో. నెక్స్ట్ చూడదగిన సినిమా ఏమిటంటే ఇక ఛాంపియన్ అని చెప్పొచ్చు. ఇక శ్రీకాంత్ కొడుకు కూడా ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక లాస్ట్లో నాకు నచ్చని సినిమా ఏమిటంటే ఈషా. ఇక హర్రర్ కాన్సెప్ట్ అన్నారు కానీ అంతగా నాకైతే కనెక్ట్ కాలేదు. నాకైతే ఇలా అనిపించింది. మరి మీకు ఏ సినిమా నచ్చింది? ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే ఏ సినిమాని చూడాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేసుకోండి.